వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటి అంటే పెసరపప్పు క్యారెట్ ఫ్రై చేస్తున్నాము. సో ఇదేంటంటే పెసరపప్పు క్యారెట్ని ఉడకబెట్టేసాను కుక్కర్లో. అండ్ ఒక ప్యాన్ తీసుకొని అందులోనే తాలింపు పెట్టుకున్నాను. సో ఇందులో ఏంటి అంటే తాలింపుకి వేసుకున్నాను వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అవన్నీ వేసుకొని మామూలు తాలింపు పెట్టేసుకున్నాను. అందులో ఈ ఉడకబెట్టుకున్నవి కూడా వేసేసుకుంటున్నాను. ఇది పప్పు కిందండి, చూసారా మొత్తం వేసేసాను. వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ నేను పప్పది ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేసేసాను కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుందండి. సో మనకి బీరకాయ పెసరపప్పు కూర ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా క్యారెట్ అండ్ పెసరపప్పు కూర అనమాట ఇది. సో బీరకాయ అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను. మీకు కావాలంటే లింక్ని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. కామెంట్ సెక్షన్లో పెట్టండి, సో దట్ నేను లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది మనకు అలాగే మగ్గాలన్నమాట. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు సో వాటర్ యాడ్ చేసుకుంటే మనకి చిక్కగా అవ్వదన్నమాట, ఇంకా మగ్గాలి కాబట్టి. సో కొద్దిగా వెల్లుల్లిపాయ అవన్నీ కూడా మనకి మగ్గాలి. సో మనకి మొత్తం అంతా రెసిపీ మనం తాలింపు పెట్టాం కదా, ఆ ఫ్లేవర్ అంతా కూడా మన రెసిపీకి పడుతుంది అనమాట. సో వెల్లుల్లిపాయ అంతా టేస్ట్ అంతా కూడా కలిసి బాగుంటుంది. ఒక్కసారి దగ్గరుండి హైలో పెట్టుకొని అలా మగ్గనివ్వండి. చాలా ఈజీ రెసిపీ అండి. ఒక 5 minutesలో అయితే మనకి రెసిపీ మొత్తం అయిపోతుంది. సో ఒకటే ఏంటంటే మనం ఫస్ట్ కుక్కర్లో పెట్టుకోవాలి. అదే ఒక 2 to 3 విజిల్స్ అయితే పడుతుందన్నమాట. సో మనకి పెసరపప్పు కూడా ఉడికిపోతుంది కదా బేగానే, అండ్ క్యారెట్ కూడా బేగానే ఉడికిపోతుంది. సో ఎంతో టైం అయితే పట్టదు. సో ఇలా హైలో పెట్టుకొని ఒక్కసారి కలుపుకుంటే అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి. సో ఇది మొత్తం మనము సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే, అంతే. పెసరపప్పు క్యారెట్ కూర రెడీ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.